గతంలో పెళ్ళైన తర్వాత హనీమూన్ కని తీసుకెళ్ళి భర్తని పథకం ప్రకారం చంపిన గతంలో చూసాం. ఇప్పుడు ఈ ఘటన అంటే మీరు వినే ఉంటారు. ఈ అమ్మాయి పేరు షియా గోయల్. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కేతన్ అగర్వాల్ వీళ్ళిద్దరికీ పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది. అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేశారు. వచ్చే నవంబర్లో పెళ్లి ఉంది వీళ్ళది. ఈలోపు అంటే అతను ఎంత ఆస్తిపరుడు అంటే ఈలోపు మొన్న మధ్య అమ్మాయి బర్త్డే వస్తే బర్త్డేకి ₹1,00,00,000 ఖర్చు పెట్టాడు. అంటే అంత ఆస్తిపరుడు, 600 కోట్ల రూపాయలకి ఆస్తిపరుడు అతను. ఈ అమ్మాయికి గతంలో చేతన్ చౌదరి అనే ఒక అతనితోటి అక్రమ సంబంధం ఉంది. వీళ్ళిద్దరు పథకం ప్రకారం చూడండి, ఇష్టం లేకపోతే ముందే ఇష్టం లేదని చెప్పాలి. అలా కాకుండా అనవసరంగా ఈ అబ్బాయిని ఎవరైతే కేతన్ అగర్వాల్ ఉన్నాడో ఇతన్ని తీసుకెళ్ళి కొండ మీదకి అంటే సరదాగా తిరగడానికి వెళ్తున్నారు. ఈ మధ్య పెళ్లి కాకముందే బయట తిరుగుతాం, అన్ని సరదాలు చికాలు చేస్తున్నారు కదా. ఆ క్రమంలోనే కొండ మీదకి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి తోసేశారు ఆ ప్రియుడు ఈ అమ్మాయితో కలిసి. అబ్బాయి చనిపోయాడు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు ఇలా చేసామని పోలీసులు అడిగితే విచారణలో ఏం తెలియదంటే, నాకు వేరే అబ్బాయితో సంబంధం ఉంది, అందుకని చెప్పి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెబితే మా అమ్మ నాన్న బాధపడతారేమో, అందుకని చెప్పి ఇతన్ని చంపటమే మంచిదనిపించింది అని చెప్పేసింది ఆ అమ్మాయి. చూడండి అసలు ఎలాంటి మెంటాలిటీయో. అంటే వీళ్ళమ్మ నాన్న బాధపడరా?